నల్గొండ జిల్లాలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాల్లో అక్రమాలపై నిఘా పెట్టారు జిల్లా అధికారులు. పథకం అమలులో అవకతవకలు జరుగుతున్నాయన్న రంగంలోకి దిగింది ఏసీబీ. పేదలకు అందాల్సిన నిధులు పక్కదారి ఎలా పట్టాయో తేల్చే పనిలో బిజీగా ఉన్నారు అధికారులు. పేదలకు ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను తమ జేబులు నింపుకునేందుకు వాడుకుంటున్నారు అక్రమార్కులు. పథకాల్లో లోపాలను ఆసరాగా చేసుకుని సర్కారు ఖజానా కాజేస్తున్నారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకంలో జోరుగా అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో నల్లగొండ జిల్లాలో అధికారులు అలర్ట్ అయ్యారు. లబ్ధిదారుల సమాచారాన్ని పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెళ్లైన ముస్లిం యువతుల కోసం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం కింద ఎస్సీ ఎస్టీలకు 51,000 రూపాయలు అందిస్తోంది. కొత్తగా పెళ్లైన అర్హులు ఈ పథకాలకు అప్లై చేసుకుంటే అధికారులు పరిశీలించి అర్హులకు డబ్బులు అందజేస్తారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది దళారులు తాము డబ్బులిప్పిస్తామంటూ ఎంటరై అమాయకుల్ని దోచుకుంటున్నారు. మరోవైపు నకిలీ సర్టిఫికెట్లు, పెళ్లి ఫోటోలు, మ్యారేజ్ కార్డుల్ని సృష్టించి డబ్బుల్ని దండుకుంటున్నారన్న ఆరోపణలతో ఏసీబీ రంగంలోకి దిగింది. లబ్ధిదారుల వివరాలపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇది గవర్నమెంట్ స్కీము, నువ్వు పెట్టగానే కాదు, నేను నీకు సాయం చేస్తాను, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పైరవి చేసి నీకు తొందరగా డబ్బులు ఇప్పించే కూర్చున్నది అని చెప్పి అవన్నీ నమ్మించి అది ప్రాసెస్ చేయడం జరిగింది. ప్రాసెస్ అయ్యాక అమ్మాయి అకౌంట్లకే డబ్బులు వచ్చాయి. ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో ఆ అకౌంట్లకే డబ్బులు వచ్చినప్పుడు ఇదంతా కూడా నేను చేయడం వల్లనే నీకు వచ్చింది, నాకు కమిషన్గా 10,000 కావాలని డిమాండ్ చేసి 8,000 తీసుకోవడం జరిగింది. ఇలా అయింది అని ఇన్ఫర్మేషన్ రాగానే ఎస్ఐ గారు డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇతన్ని పట్టుకురావడం జరిగింది. జిల్లాలో షాదీ ముబారక్ పథకం కింద 2014-15లో అప్లై చేసుకున్న 311 మందికి 1,58,61,000 అందజేశారు. 2015-16 సంవత్సరానికి గాను 1,547 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో 1,265 మందికి 6,72,30,000 రూపాయలు అందజేశారు అధికారులు. మరో 239 మంది అప్లికేషన్లు పెండింగ్ లో ఉండగా 43 మంది లబ్ధిదారుల్ని రిజెక్ట్ చేశారు. ఈ సంవత్సరం జిల్లాలో మొత్తం 3,397 మంది రిజిస్ట్రేషన్ అయ్యారు. అందులో 2,577 మేము ఆల్రెడీ శాంక్షన్ చేసినాం. ఇందులో ఇప్పటి వరకు మాకు ఒక 15 కేసులు పాయింట్అవుట్ అయినాయి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. ఇంతవరకు శాంక్షన్ చేసిన మొత్తం అప్లికేషన్లను ప్రతి ఎంఆర్ఓతోని పక్క మండల ఎంఆర్ఓకు అలాట్ చేస్తూ వెరిఫై ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ మళ్ళీ ఇంకోసారి రీవెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మరోవైపు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 3,397 మంది అప్లై చేసుకోగా వీరిలో 2,577 మంది లబ్ధిదారులకు డబ్బులు మంజూరు చేశామన్నారు పీడీ నరోత్తమ్ రెడ్డి. 179 మంది లబ్ధిదారుల్ని అనర్హులుగా గుర్తించామని, 641 మంది అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. బోగస్ అప్లికేషన్లు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలంటున్నారు.